మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిజామాబాద్ నైట్ బజార్కి వచ్చేసిన నేను ఇక్కడ లేడీ షాపింగ్ అండ్ మిగతా షాపింగ్ వస్తువులతో పాటు రంజాన్ కోసం ప్రత్యేకంగా సాంప్రదాయ వస్తువులు చాలా ఉంటాయి. సో అందులో ఫస్ట్ క్యాప్స్, అత్తర్లు. సో ఇక్కడ నుంచి విదేశాలకు కూడా వెళ్తాయి అత్తర్లు. మరి వాటి స్పెషాలిటీ ఏందో, రంజాన్ కలెక్షన్స్ ఏమున్నాయో చూసేద్దాం. రంజాన్ సమయంలో ఏ వస్తువు కొనకున్నా ప్రత్యేకంగా నమాజ్ పాటించే వాళ్ళు అండ్ ప్రత్యేకంగా నమాజ్ కోసం జానిమాష్ కావచ్చు, క్యాప్స్ కావచ్చు, తర్వాత షుర్మా, అత్తర్ ఇట్లాంటివన్నీ కూడా చాలా పవిత్రంగా భావిస్తారు. పవిత్రమైన వస్తువులు కూడా వాళ్ళకి. అండ్ అందుకనే వీటికి సంబంధించిన మార్కెట్ కూడా ఒకసారి మనం చూసేద్దాం. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అన్నీ కూడా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ క్యాప్స్. ఎవరైతే చాలా సింపుల్గా ఉండాలి, ఓన్లీ క్లాత్తో ఉండాలి అనుకునే వాళ్ళకి మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఇదంతా కూడా వైట్ కలర్ క్యాప్స్ మనం చూస్తున్నాం. సో ఇందులో వైట్, బ్లాక్, బ్రౌన్ ఇట్లాంటివి ఉంటాయి. సో నమాజ్కి వెళ్ళేటప్పుడు ఎంటర్ అవుతున్నే మస్జిద్లో ఖచ్చితంగా ఈ క్యాప్స్ పెట్టుకొని ఎంటర్ అవ్వడంతో పాటు నమాజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇది ఉండాలి. అండ్ జానిమాజ్ కూడా ఉండాలన్నమాట. ఈ రంజాన్ టైంలో కాదు, ఎప్పుడైనా ఇవి ఖచ్చితంగా వాళ్ళు పాటించే నియమాలనే చెప్పొచ్చు. సో మరి రంజాన్ వచ్చేసింది కాబట్టి పండగకి నంబర్ ఆఫ్ వెరైటీస్ ఇప్పుడే వాళ్ళకి కనిపిస్తాయి. అందుకనే క్యాప్ కలెక్షన్స్ ఎవరైనా కావాలనుకునే వాళ్ళు ఇప్పుడే పిక్ చేసి పెట్టుకుంటారు అనమాట. సో చిన్న పిల్లలు, మంత్స్ బేబీ దగ్గర నుంచి చూస్తే ఎవరికైనా ఏ సైజులో అయినా దొరుకుతుంటాయి ఈ క్యాప్స్. సో ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇవన్నీ కూడా వైట్లో ఉండే సెల్ఫ్ డిజైన్తో ఉండే క్యాప్స్ ఇవన్నీ. సో ఇక్కడ మనం చూస్తుంటే ఇదంతా కూడా ఫ్యాన్సీ క్లాత్తో డిజైన్ చేసి చెమ్కీలద్ది వీటిని హ్యాండ్తో డిజైన్ చేసినవి, ఎంబ్రాయిడరీ ఉండే క్యాప్స్ ఇవి. సో ఇందులోనే నంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. సో కొంతమంది డిఫరెంట్ కలర్ కాదు, సింగిల్ కలర్ అండ్ సింగిల్ డిజైన్ ఉండాలని కూడా ఎంచుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అట్లాంటి వాళ్ళ కోసం చూసింది కదా, వైట్ అండ్ వైట్ పైన గోల్డ్ అండ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది సిల్వర్ కలర్. సో ఇవంతా కూడా చేతితో కుట్టిన క్యాప్కి పైనుంచి అతుకుపెట్టిన చెమ్కీలు, కుందళ్ళు అనమాట. సో ఇట్లా నంబర్ ఆఫ్ వెరైటీ క్యాప్స్ దొరికితే, ఫ్యాన్సీస్, నార్మల్ క్లాత్, ఇట్లా ఒక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది అండ్ ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది కదా. సో వాళ్ళందరికీ సరిపడేటట్టు ఇట్లా నంబర్ ఆఫ్ క్యాప్స్ అన్నీ కూడా ప్రత్యేకంగా రంజాన్ టైంలో కనిపిస్తాయి. అండ్ దాంతోపాటు మనం పర్ఫ్యూమ్స్ యూజ్ చేస్తుంటాం అందరం. సో పర్ఫ్యూమ్స్ ఎట్లా యూజ్ చేస్తుంటాం అంటే, పర్ఫ్యూమ్స్ మనం స్ప్రే చేసుకుంటాం. కానీ ఇక్కడ అత్తర్ చాలా స్పెషల్. ఇంకా చెప్పాలంటే మన హైదరాబాద్లో అండ్ తెలంగాణలో కూడా నిజాం పరిపాలన నుంచి కూడా వచ్చే అత్తర్లు ఇంకా ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి. అండ్ వీటిని చాలా పవిత్రంగా కూడా భావిస్తారు. అండ్ ప్రత్యేకంగా రంజాన్ టైంలో యూజ్ చేస్తూ ఉంటారు. సో రెగ్యులర్ టైంలో యూజ్ చేసినా లేకున్నా కానీ రంజాన్ టైంలో వీటి సేల్స్ మస్తుగా ఉంటుంది. మరి ఈ అత్తర్ని ఎట్లా అద్దుతారు అనేది ఒక్కసారి కాకతోటి మాట్లాడదాం. సో ఎట్లా అద్దుతారు అత్తరు? మాకు కూడా ఒకసారి పర్ఫ్యూమ్ ఎట్లా చూడాలి, బాగుందా లేదా అనేది. బాగా ఉండాలంటే ఇక దానికి ఏదైనా ఏమంటే రెండు అత్తర్లు కలిపి, ఒక 3-4 అత్తర్లు కలిపి మంచిగా లాంగ్ లాస్టింగ్ చేస్తాం. ఇక్కడ తయ్యబా పర్ఫ్యూమ్ ఉంది, రజాబేగ్ మస్జిద్ పక్కన మా షాప్. నాకు అనుభవం 47 years 40 years అనుభవం ఉంది. మీకు లాంగ్ లాస్టింగ్ కూడా చేసిస్తా, పర్ఫ్యూమ్ కూడా చేసిస్తా. ఏదైనా బయట ఏదైనా దుబాయ్ కానీ గల్ఫ్లో కానీ ఏ పర్ఫ్యూమ్ ఉంటే నేను చేసిస్తాను. నాకు అంత ఇది ఉంది, అనుభవం ఉంది. దగ్గర ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయి కాక? ఇవి నాకు దగ్గర ఇప్పుడు రాయల్ వుడ్ ఉంది, రాయల్ వుడ్ ఒకటి ఉంది. ఇంకేంటంటే చాక్లెట్ ఉంది. చాక్లెట్ కూడా ఉంటుందా ఇందులో? చాక్లెట్ ఉంది, చాక్లెట్ ఇది. ఇంకేంటంటే పోన్స్ ఉంది, రాయల్ వుడ్ ఉంది, మోగ్రా, కచ్చి కలి, చమిలి, దర్బార్ అని ఉంటుంది, ఊద్ ఉంటుంది. పాత ఐటమ్ అంటే ఇక పెద్దోళ్ళు వాడేది ఇక ముష్కే హినా, ఊద్ మఖల్లద్ ఇట్లాంటివి. ఇప్పుడు ఎండాకాలం కదా సార్, ఖస్ అని ఒక ఐటమ్ ఉంటుంది అత్తర్ నూనె. అది అంత వేడి కాదు, ఎంత ఎండలో తిరిగినా చల్లగానే ఉంటుంది. ఈ స్మెల్ మాత్రం మంచిగా ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి వచ్చి తీసుకురావాలా. తయ్యబా పర్ఫ్యూమ్ షాప్ ఉంది మా రజాబాయ్. మరి స్మెల్ ఎట్లా చూస్తుంటారు? స్మెల్ అంటే మేము అది కంప్రమైజ్ చేసి అది కాంబినేషన్ చేస్తాం, దానికి అప్పుడు చూపెడతాం. మీకు ఎట్లయినా నచ్చుతుంది. డైరెక్ట్ కూడా చూపెడతాం, అది కలిపి కూడా చూపెడతాం. చాక్లెట్ ఎట్లా ఉందో తెలియాలంటే ఎట్లా చూపిస్తారు? చాక్లెట్ అంటే ఇప్పుడు బాటిల్ ఉన్నది, ఇప్పుడు మీకు చేకి పెడతాం. పెట్టిన తర్వాత కూడా మీరు బట్టలు పెట్టుకున్నారు సార్, కనీసం 2 రోజులు ఉంటుంది వాసం.
చూసారా అప్పట్లో పర్ఫ్యూమ్ అంటే మనం ఇప్పుడు పర్ఫ్యూమ్ షాప్స్కి ఎక్కడైతే స్ప్రే వెళ్ళి ముక్కులు పెట్టుకున్నాం, కానీ అప్పటి ఓల్డ్ పురాతన కాలం నుంచి కూడా ఇప్పటికి వస్తున్న ట్రెడిషన్ పర్ఫ్యూమ్ ఏదైతే ఉంది అంటే అత్తరు. సో ఇక్కడ నాకైతే చాక్లెట్ ఫ్లేవర్ పెట్టిరు, హ్యాస్టీస్ చాక్లెట్ లానే అనిపిస్తుంది. చెప్పారు కదా ఎవరైతే చాక్లెట్తో పాటు మిగతా కూడా లాంగ్ లాస్టింగ్ కావాలి అనుకునే వాళ్ళకు కూడా అత్తరు మిక్స్ చేసి మరి దాన్ని ఇస్తారంట. గల్ఫ్ లో కానీ ఏదైనా పర్ఫ్యూమ్ మీరు బయట కూడా తీసుకొస్తే నేను చేసి ఇస్తాను, నా బాధ్యత అది గ్యారంటీతోని 101% కరెక్ట్. నేను చెప్పిన నాకంటే 47 సంవత్సరం 8 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక ఏంది అంటే నేను ఇక్కడ స్టార్ట్ నుంచి ఇదే బిజినెస్ చేస్తున్నా. ఇక్కడ పక్క షాప్ ఉంది, రజాబేగ్ మస్జిద్ పక్కన, అహ్మదీ బజార్ షెమ్మగుడి పక్కకు నా షాప్ ఉంది. రండి మీరు ఒకసారి చూడండి సార్, మళ్ళీ వస్తారు మీరు. మరి ఇప్పుడు ఈ రంజాన్ టైంలో ఎట్లా ఉంటుంది దీనికి సేల్? రంజాన్ టైంలో మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే అందరు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఎట్లయినా నా దగ్గర వచ్చి తీసుకోవాలి. నిజామాబాద్ హిందూస్ కానీ ముస్లిం కానీ అందరు వస్తారు సార్, అట్లా ఏం లేదు. రంజాన్ టైంలో ఖచ్చితంగా దీన్ని కొంటుంటారు. ఖచ్చితంగా తీసుకుంటారు. నెల కానీ ప్రతి సంవత్సరం కూడా వాడేటోళ్ళు ఉన్నారు, శుక్రవారం కాక డైలీ కూడా వాడుతున్నారు. ఏంటంటే మంచిగా ఉంటుంది, అది చెమట వాసన రాదు, ఏదో రాదు, మంచిగా శుభ్రంగా ఉంటుంది. ఏదైనా నార్మల్ కూడా ఉంటుంది, స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ కూడా ఉంటుంది, పాత ఐటమ్ కూడా ఉంటుంది. దీంతో పాటు ఇక్కడ సుర్మా కనిపిస్తుంది. సూర్మా అంటే ఏంటంటే మళ్ళా ఇది సూర్మా కళ్ళకు పెట్టుకుంటారు సార్. కళ్ళకు పెట్టుకుంటే ఇక మళ్ళా పుస్తకంలో రాసింది, అది కళ్ళు ధర మంచిగా ఉంటుంది, పువ్వు రాదు. ఇక ఏంటి అంటే ఇక ఏదైనా ఆపరేషన్ అవసరం పడదు. ఇది పచ్చిదంగా వాడితే మిస్వాక్ అని ఉంటుంది. మిస్వాక్ అయితే లేదు ఇప్పటికి, అది 70 రోగాలు తగ్గుతాయి దాంతో. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, అది మా పుస్తకంలో రాతింది, పక్కకు షాప్ ఉంది, వచ్చి తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు ఈ పండగ టైంలో ఇవన్నీ వాడుతుంటారు. తప్పకుండా వాడతారు. మిస్వాక్ వాడతారు. మిస్వాక్ తర్వాత అత్తర్ నూనె కూడా పెట్టుకుంటారు. సాయంత్రం పూట సూర్మాని కళ్ళకు పెట్టుకుంటారు. నమాజ్కి వెళ్ళేటప్పుడు క్యాప్ ఖచ్చితంగా వాడుతుంది. చెప్పినా కదా, రంజాన్ చాలా సాంప్రదాయ వస్తువులు ఇవన్నమాట, చాలా పవిత్రంగా కూడా వీటిని భావిస్తారు. వీటిని పర్చేస్ చేసేటప్పుడు కూడా ఫాస్టింగ్తో వచ్చి మాత్రమే వీటిని పర్చేస్ చేస్తుంటారు అనమాట. సో ఇది రంజాన్ స్పెషల్ క్యాప్స్కి సంబంధించి అండ్ సంవత్సరాల పురాతన పర్ఫ్యూమ్గా ఇప్పటికీ వాడుతున్న అత్తర్ ఫ్లేవర్లకు సంబంధించి అండ్ దాంతోపాటు మనం కాటికగా వాడుతుంటాం, కానీ రంజాన్ టైంలో ఖచ్చితంగా ఉపవాస దీక్షలు ఉన్నప్పుడు వాళ్ళే సుర్మాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. కెమెరా పర్సన్ శివతో నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్.